ఏం బ్రో అది 287 రన్ కుక్కని కొట్టినట్టు కొట్టినారు కదా బ్రో ఆర్సీబీని. అయినా మాకున్న బౌలింగ్ లేనప్పుడు ఆర్సీబీ ఫ్యాన్గా నేనే అనుకున్నా వీళ్ళు బాగా దంచి వదిలేస్తారు వీళ్ళు. ఎందుకంటే మనకున్న బౌలింగ్ లేనప్పుడు చిన్న పిల్లకాయలు కూడా తీసుకొచ్చి ఆడిపించినా కొట్టేస్తారు వాళ్ళే. మీరు ఇంకా మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్లో ఉన్నారు, వీళ్ళు సాగు కొట్టపోతారు అనుకున్నాను. అనుకున్నట్టే కొట్టేసినారు. కానీ ఆర్సీబీ ఏం బ్రో అది పిచ్చుకు కొట్టినట్టు కొట్టినారు కదా బ్రో వరల్డ్ టాప్ బౌలర్స్ని. వరల్డ్లో టాప్ బౌలర్స్ బ్రో వాళ్ళు. అంటే వేస్ట్ ఫెలో బౌలింగ్ లైనప్తో వాళ్ళు కొట్టినారంటే అదొక అర్థము. వరల్డ్ టాప్ బౌలర్స్ని సైడ్ తోటినారు కదా బ్రో మీరు. ఏం బ్రో విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ వేరే లెవెల్, దినేష్ కార్తిక్ ఇంకా వేరే లెవెల్. బస్ ఆమె హిందీకే పోయి ఆర్సీబీ ఫ్యాన్స్గా ఉన్నాము. వాళ్ళు కప్పు కొట్టినారో లేదో వదిలేయండి. ఆయన వేరే లెవెల్గా ట్రై చేసినారు దినేష్ కార్తిక్, విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ డూప్లెసిస్. ఆర్సీబీ ఫ్యాన్ అంటే ప్యాట్ కంపెనీస్ అందరినీ సైలెన్స్ చేసే కంపెనీస్ని మేము సైలెంట్ చేయించాము. 18th ఓవర్ వరకు ఆ నవ్వు లేదు, ఆ ఫేస్లో నవ్వు అయితే అసలు కనిపించలేదు నాకు ప్యాట్ కంపెనీస్ ఫేస్లో. వేరే లెవెల్గా ఆడినారు ఆర్సీబీ, వేరే లెవెల్. యాజ్ ఆర్సీబీ ఫ్యాన్స్ వీఆర్ హ్యాపీ.